ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. విద్యుత్ భారానికి కారణమైన వైసీపీ తప్పుడు ఆరోపణలపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోయాక ప్రజలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారన్నారు. 1,00,000 కోట్లు ప్రజలపై భారం విధించారన్నారు. కమిషన్ కు కక్కుర్తిపడి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. వారు చేసిన పాపాల పరిహారమే నేడు ప్రజలపై విద్యుత్ భారాలని, ఆ విషయం ప్రజలకు తెలుసని, ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తే నమ్మే పరిస్థితుల్లో లేరని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. మైలవరం సోలార్ ప్లాంట్ ధ్వంసం చేసింది మీరు కాదా? కమిషన్ల కోసం ట్రూ ఆఫ్ చార్జెస్ అనే కొత్త పథకాలను తీసుకువచ్చి మిగులుగా ఉన్న విద్యుత్తును నాశనం చేసి అధిక రేట్లకు విద్యుత్తును కొని ఆదాయం చేసుకున్న చీకటి ఒప్పందాలలో భాగంగానే తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కొంతమేర విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 200 చెల్లించే విద్యుత్ ఛార్జీలు 2,000 నుండి 3,000 వరకు సామాన్య ప్రజలపై భారం అవుతారని ఆమె వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఉండవని చెప్పి దగా చేశారని ఆమె అన్నారు. ఇలా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 200 మెగావాట్ల అదనపు విద్యుత్ నుంచినప్పటికీ కమిషన్ల కోసం విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపిన పాపం వైసీపీది కాదా అని ఆమె ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి, జగన్ అండ్ కో చేసిన పాపాల పరిహారమే నేడు విద్యుత్ ఛార్జీల పెంపు అని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పీపీఏలను రద్దు చేయడం, 1000 వోల్ట్ల విద్యుత్ రావాల్సి ఉండగా వీరి విధ్వంసాల వల్ల రాయలసీమ, ప్రకాశం వంటి వెనుకబడిన జిల్లాలకు ఉపాధి అవకాశాలు కోల్పోయి విద్యుత్ విధ్వంసం జరిగిందని ఆమె ధ్వజమెత్తారు. 10,000 అదనపు విద్యుత్ ఉండేది అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2021లో పూర్తి చేయకపోవడం వల్ల 4,700 కోట్లు నష్టపోయామని ఆమె అన్నారు. జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయి రెడ్డి నాసిరకం బొగ్గు సరఫరా చేయడం కమిషన్లకు కక్కుర్తి పడడమేనని ఆమె అన్నారు. విద్యుత్ సంస్థలపై 49,000 కోట్ల అప్పుల భారం మోపిన గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా విద్యుత్తును మాత్రం సరఫరా చేసిన దాఖలాలు లేవన్నారు. కృష్ణపట్నం పోర్టు విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైనప్పటికీ వారిని ప్రోత్సహించకుండా, ప్రారంభించకుండా మోకాలు అడ్డు తగిలి అదనపు భారంతో విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతలు సృష్టించి సర్ ఛార్జీలతో విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలపై 2,700 కోట్ల భారాన్ని మోపిన వైసీపీ వారు ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ట్రాన్స్ఫార్మర్, స్మార్ట్ మీటర్ పేరుతో కూడా కమిషన్లు తీసుకొని దోపిడీ చేశారన్నారు. చీకటి విద్యుత్ ఒప్పందంపై అమెరికాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదవడం, విద్యుత్ అవకతవకలు, అవినీతి బయటపడటంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఆందోళనల పేరుతో దగా చేస్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోలులో అధిక వడ్డీ రేట్లతో 10,800 కోట్ల భారం ప్రజలపై పడిందని ఆమె వివరించారు. ఇలా గత 5 ఏళ్లలో చేసిన చీకటి ఒప్పందాలలో ఈ విద్యుత్ ఒప్పందం ఒకటి అని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఆచితూచి కొంతమేర విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపానికి వైసీపీ పశ్చాత్తాపం పడకుండా ధర్నాలకు దిగడం ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలన్నారు. ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో దర్శి నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. వాళ్లే కరెంటు ఛార్జీలు పెంచి వాళ్లే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంటు కొని ఆ నష్టాన్నంతా, ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు. అది ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ట్రూ ఆఫ్ చార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి 300 నుండి 400 కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి 2,000 నుండి 3,000 రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేశారు. ఇది ఎవ్వరు కూడా ప్రజలు మర్చిపోలేదు. గత 5 ఏళ్లలో చూసుకుంటే 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద 1,29,000 కోట్లు. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నాము. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వైసీపీ చేతిలో పెట్టాక 2019లో మిగులు విద్యుత్ ఉండినప్పుడు ఈ 5 ఏళ్లు చూసుకుంటే గతంలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు.
మైలవరం సోలార్ ప్లాంట్ మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధంగా పీపీఎల్ను రద్దు చేయటం వల్ల 7,500 మెగావాట్లు తక్కువ రేటుకి మనం వచ్చే విద్యుత్ ఉత్పత్తిని కోల్పోవడం జరిగింది. అదే వాళ్ళని మనం ప్రోత్సహించుంటే ఇప్పుడు మరో 10,000 మెగావాట్లు మనకి అదనంగా విద్యుత్ ఉత్పత్తి ఉండేది. దానివల్ల రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా మనకి ఇంకా మిగులు విద్యుత్ ఉండేది. పక్క రాష్ట్రానికి కూడా మనం అమ్మి లబ్ధి పొందేవాళ్ళము. అట్లాగే చూసుకుంటే పోలవరం జల విద్యుత్ కేంద్రం 2021లో పూర్తి చేయకపోవటం వల్ల మనకు జరిగిన నష్టం 4,737 కోట్లు. జెన్కో విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దానికి ప్రధానమైన కారణం విజయసాయిరెడ్డి గారు నాసిరకమైన బొగ్గు సప్లై చేయటం వల్ల. అదే మంచి నాణ్యమైన బొగ్గు సప్లై చేస్తుంటే మనకు విద్యుత్ ఉత్పత్తి బాగుండేది. విద్యుత్ సంస్థల పైన 49,000 కోట్ల అప్పులు చేసినా కూడా ఒక్క విద్యుత్ ప్లాంట్ నిర్మించలేకపోయారు. నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం బీటీపీఎస్ లాంటి పోర్టులు సకాలంలో అక్కడ ప్రారంభించకపోవటం వల్ల దీని కారణం చూపించి విద్యుత్ కొరతలు సృష్టించి బహిరంగ మార్కెట్లో అదనపు రేట్లకి విద్యుత్ ని కొని ఆ భారాలన్నింటినీ కూడా ప్రజల మీద వేశారు. దానివల్ల 2,700 కోట్ల నష్టం రాష్ట్రానికి. ట్రాన్స్ఫార్మర్స్, స్మార్ట్ మీటర్స్ అన్ని లాంటి పరికరాలను కమిషన్స్ కోసం అధిక రేట్లు కొనటం, మళ్లీ కోట్లలో నష్టం. అధిక వడ్డీ రేట్ల వల్ల 10,892 కోట్లు మనకు నష్టం జరిగింది. సెకీ ఒప్పందంలో 1,750 కోట్లు లంచం తీసుకున్నట్టుగా అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. ఆ ఒప్పందంలో ఏడాదికి 3,850 కోట్లు అంటే మొత్తం 30 ఏళ్లకి 1,00,000 కోట్ల వినియోగదారులపై నష్టం ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల జరిగింది. ఇలాగా వాళ్ళు విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేస్తుంటే ఇంకా ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు విరమించుకుంటే మంచిది. నేడు రాష్ట్రంలో చూస్తే 20,000 మెగావాట్లున్న విద్యుత్ సామర్థ్యం గల ప్లాంట్లను అన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఎస్సీ, ఎస్టీ, కొంత బీసీ కులవృత్తిదారులకు కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఆక్వా రైతులకు ₹50 విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము. 2022 నుండి 2024లో కరెంట్ ఛార్జెస్ పెంచాలని జగన్ ప్రభుత్వం రెగ్యులేటరీ కమిషన్ కి ఒక ప్రతిపాదన పంపించారు. దానికి ఆమోదం రావటం వల్లే ఆ కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వాళ్ళు చేసిన పనంతా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా ముఖ్యమంత్రి వాళ్ళు